హలో అండి. ఈ వీడియోలో 'లవ్ హాస్ ఫైర్ వర్క్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన ఫయి ఇంకా డాంగ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. డాంగ్ వచ్చేసి లాస్ట్ టైమ్ జరిగిన దానికి సారీ చెప్పడానికి మనల్ని డిన్నర్‌కి ఇన్వైట్ చేశాడు అతనంటే, అవునా నాకేం అంత ఇంట్రెస్ట్ లేదు రావాలంటావా అన్నట్టు ఫయి అంటే, ఏమైంది వీకెండే కదా! ఎలాగో ఫ్రీ డిన్నర్ రావడానికి ప్రాబ్లమ్ ఏంటి? పైగా చూస్తుంటే అతను నీ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నాడు. మా ఆఫీస్‌కొచ్చి మరీ నన్ను ఇన్వైట్ చేశాడు అంటే, మన ఫయి మైండ్‌లో ఏం నడుస్తూ ఉంటుందంటే, ఇన్వైట్ చేసింది లీ అని చెప్పేసి అనుకుంటుందనమాట. బట్ ఇన్వైట్ చేసింది జున్ అని చెప్పేసి తను క్లారిటీగా చెప్పదు మన డాంగ్. ఆ మాట అనగానే ఫెయి ఏంటి లీకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయా? నిజమేనా ఇదంతా అని చెప్పేసి తనకు కూడా డౌట్ రైజ్ అవుతుంది. డాంగ్ వచ్చేసి "నువ్వు అవుట్‌ఫిట్ సెలెక్ట్ చేసుకున్నావా?" అంటే, "లేదంటే పద నేను సెలెక్ట్ చేస్తా" అని చెప్పేసి రూమ్ లోపలికి తీసుకువెళ్ళి ఒక 2, 3 అవుట్‌ఫిట్స్ తీసి, "ఇది బావుంటుంది. ఇది వేసుకో" అని చెప్పి, "సరే నేను వెళ్తానిక" అని చెప్పి డోర్ తీయగానే సోఫాలో మన లీ కూర్చొని ఉంటాడనమాట. తను భయపడిపోయి, "ఎప్పుడొచ్చావు నువ్వు? అసలు శబ్దమే లేదు." "సరే నేను వెళ్తున్నాను బాయ్" అంటే లీ బాయ్ చెప్పేస్తాడు. సో, తను వెళ్ళిపోగానే మన ఫెయి రూమ్‌కి వెళ్తాడనమాట డోర్ నాక్ చేసి. "ఏంటి నువ్వు వర్క్‌లో బిజీగా ఉన్నావు అని చెప్పి అనుకున్నాను. చూస్తుంటే డేట్‌కి వెళ్తున్నావా నువ్వు? మళ్ళీ డ్రెస్‌లన్నీ తీస్తున్నావు. మొన్నే కదా బ్రేకప్ అయింది. ఇంతలో అంత ఇంట్రెస్ట్ వచ్చేసిందా నీకు డేటింగ్ చేయాలని చెప్పి మళ్ళీ? ఏంటో నువ్వు అసలు అంచనా వేయలేను నేను నిన్ను. నేనైతే నా వల్ల కాదు బాబోయ్! నాకు కొంచెం టైం కావాలి దీని తర్వాత" అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. తను చెప్పి వెళ్తూ ఉంటే తిను ఆపి, "ఒక్క నిమిషం ఆపుతావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వే కదా డిన్నర్‌కి ఇన్వైట్ చేసావు. మళ్ళీ నువ్వే నేనేదో డేట్‌కి వెళ్తున్నట్టు నీకు నా మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నువ్వే కదా చెప్పావంటే, నేనా? ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్నెప్పుడు డిన్నర్‌కి ఇన్వైట్ చేశాను. నువ్వంటే ఇష్టమని చెప్పి నేను ఎవరితో ఎప్పుడు చెప్పాను" అన్నట్టు లీ అంటాడు. ఇదంతా కాదు ఎవరు చెప్పారో డైరెక్ట్‌గా వాళ్ళని క్వెషన్ అడుగుదామని చెప్పేసి చెప్తే, సరే అని చెప్పి తను టెక్స్ట్ చేస్తుందనమాట. డాంగ్ వచ్చేసి చెప్పా కదా క్లియర్‌గా ఇది ఇన్వైట్ చేసింది డిన్నర్‌కి జున్ అని చెప్పి అప్పుడు క్లియర్‌గా చెప్తుంది. సో, తనకు అర్థమవుతుందనమాట తనే అపార్థం చేసుకుందని చెప్పి లీ గురించి. నా లైఫ్‌లో ఎవరు నన్ను ఇంతలా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోలేదు అన్నట్టు లీ అంటే, పెయ్యి వచ్చేసి సారీ చెప్తూ ఉంటుందనమాట. నిజంగా అస్సలు అనుకోలేదు. ఐయామ్ రియల్లీ సారీ అన్నట్టు చెప్తే, మరి సారీ కాదు ఇంకేమైనా కావాలంటే నీకోసం నేను ఫుడ్ రెడీ చేశానని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో నుండి తీసి దాన్ని హీట్ చేసి ఆ ఫుడ్ అంతా మన లీకి పెడుతుందనమాట. తనే సర్వ్ చేస్తుంది. ఇదంతా చూస్తుంటే నీకు నా మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే, అప్పుడు ఫెయి వెంటనే లేదు లేదు నాకసలు ఇంట్రెస్ట్ లేదు. నిజం చెప్తున్నాను. కావాలంటే ప్రామిస్ కూడా చేస్తాను. మీకిప్పుడు నా మీద ఇంట్రెస్ట్ లేదని తెలిసి కూడా నేను చాలా రిలాక్స్ అయ్యాను అంటే, ఓకే. అదంతా పక్కన పెడితే జున్ కూడా ఏదో క్యాజువల్‌గా మిమ్మల్ని డిన్నర్‌కి ఇన్వైట్ చేశాడంతే. తనకి గేమింగ్ తప్ప ఇంకెవరు నచ్చరు. అలాగే లవ్ చేసేంత టైం కూడా ఉండదు. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దంటే, ఓకే. అదే మంచిది నాకు కూడా. నాకిప్పుడు ప్రెజెంట్ ఏ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాలని కూడా లేదు అన్నట్టు తనంటుంది. ఇంక వాళ్ళ డిన్నర్ అయిపోయిన తర్వాత ఇద్దరు గేమ్స్ ఆడుకుంటూ ఉంటారనమాట. చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో, ఒక పక్క డ్రింక్ చేస్తూ కూడా ఉంటారు. సో, డ్రింక్ చేసి మన ఫెయ్యి వచ్చేసి సోఫాలోనే పడుకుంటూ పోతుంది. లీ వచ్చేసి చెప్తూ ఉంటాడు, "ఏ మాటకి ఆ మాట నువ్వు నిజంగా చాలా క్యూట్‌గా ఉంటావు" అన్నట్టు వెనక్కి తిరిగి చూస్తే తను అప్పటికి నిద్రపోయి ఉంటుందనమాట. "ఏంటి నువ్వు అప్పుడే ఇక్కడే నిద్రపోయావా?" సరే అని చెప్పేసి తన్ని చిన్నగా హోల్డ్ చేసి బెడ్‌రూమ్‌లో పడుకోబెడదామని చెప్పి తీసుకువెళ్తూ ఉంటాడనమాట. అలా బెడ్ మీద పడుకోబెట్టగానే తనొచ్చేసి హ్యాండ్స్ తోటి అలానే పట్టుకొని ఉంటుంది లీని. లీ వచ్చేసి ఫెయిన్ అంత క్లోజ్‌గా చూసి ఏంటి తిను ఇంత ప్రిట్టీగా ఉందని చెప్పేసి వెంటనే ఇక తను బయటికి వెళ్ళిపోతాడనమాట తన రూమ్‌కి వెళ్ళి. తన రూమ్‌కి వెళ్ళగానే నిజంగా ఏ మాటకి ఆ మాట తను చాలా ప్రిట్టీగా ఉందని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. లేదు లేదు నేనెందుకు ఇలా అనుకుంటున్నాను ఇదంతా అనుకోకూడదని చెప్పి మళ్ళీ వెంటనే జున్‌కి కాల్ చేసి, "నువ్వన్నది నిజమే. నేను చిన్నగా మా ల్యాండ్‌లార్డ్‌కి పడిపోయేలా ఉన్నానని" చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మన ఫెయ్యి వచ్చేసి డిన్నర్‌కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుందనమాట. అప్పుడే లీ బయటకొచ్చి, "ఏంటి ఈ అవుట్‌ఫిట్ వేసావు? నైట్ చాలా చూసావు కదా!" అంటే, "ఏంటి ఏదో ఒకటిలే. ఇప్పుడు ఇదే ఏసుకోవాలనిపిస్తుంది. ఇదే నాకు కంఫర్టబుల్‌గా ఉందని" చెప్పి అనుకుంటుందనమాట. సో, అక్కడికి వెళ్తారు. మన జున్, ఫెయ్యి, లీ అలాగే డాంగ్ నలుగురు అక్కడికెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళగానే జున్ వాళ్ళిద్దరికీ సారీ చెప్తాడనమాట. "హే! పర్లేదు ఇట్స్ ఓకే. కూర్చో" అని చెప్పేసి వాళ్ళనే ఆర్డర్ చేయమని చెప్పి అడుగుతాడనమాట. సో, వాళ్ళు ఆర్డర్ చేస్తూ ఉంటుంది. మన ఫెయి వచ్చేసి. డాంగ్ వచ్చి ఏదో గేమ్ ఆడుతూ ఉందని చెప్పేసి జున్ అది అబ్జర్వ్ చేసి, "ఏం గేమ్ ఆడుతున్నావు?" అని చెప్పి పక్కకు వెళ్లి నిలబడి చూస్తూ ఉంటాడనమాట. బాగా చూస్తే తన యూజర్ ఐడీ బ్యాడ్ నేమ్ అని చెప్పి తెలుస్తుంది. ఇన్ని రోజులు వాళ్ళ గ్రూప్‌కి లీడర్ ఎవరో, ఎవరితో వాళ్ళు గేమ్ ఆడుతున్నారో అతనికి తెలిసిపోతుంది. బ్యాడ్ నేమ్ అంటే నువ్వేనా అని చెప్పేసి ఓవర్ ఎక్సైట్ అయిపోతూ ఉంటాడనమాట. డాంగ్‌కేం అర్థం కాదు. డాంగ్ చేతులు పట్టుకుంటాడు. లీ కూడా "ఏంటి అలా చేస్తున్నావు? వదిలేసేయి, వదిలేసేయి" అన్నట్టు లీ, ఫెయి చెప్తారు.
లీ అడుగుతాడు, "ఏమైంది నీకు? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు?" అంటే, "నీకు తెలుసా ఇన్ని రోజులు నేను గేమ్ ఆడేది ఎవరో కాదు. నేనింకా మేల్ అని చెప్పి అనుకున్నాను. తన ఫీమేల్ అసల షాకింగ్‌గా ఉంది. తను రియల్ లైఫ్‌లో కలిసానని" చెప్పేసి చాలా ఎక్సైట్ అవుతూ ఉంటే ఫెయి అంటుందనమాట డాంగ్ తోటి, "చూసావా నీ ఫ్యాన్ అంతలా ఎక్సైట్ అవుతున్నాడు" అని చెప్పేసి. "ఎందుకంతలా ఎక్సైట్ అవుతున్నారు? సైలెంట్‌గా ఉండండి, సైలెంట్‌గా ఉండరు" అని చెప్పినా కూడా అదంతా చేస్తూ ఉండేసరికి డాంగ్ కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుందనమాట. తనొచ్చేసి పక్కకెళ్ళిపోతుంది. "నేను వాష్‌రూమ్‌కెళ్ళొస్తా" అని చెప్పేసి. తను వాష్‌రూమ్‌కెళ్ళినట్టే వెళ్ళి తర్వాతొచ్చేసి తిను మాట్లాడుతూ ఉంటాడనమాట. ఆహ్ డాంగ్ గురించి మన అర్జున్ వచ్చేసి లీతో చెప్తూ ఉంటాడు. అసలు సర్ప్రైజింగ్‌గా ఉంది అని చెప్పేసి. సో, డాంగ్ ఏం చేస్తుందంటే ఫెయికి కాల్ చేసి ఇలా చెప్తుంది. "నేను వెళ్ళిపోతున్నాను. నువ్వే ఎంజాయ్ చేయి డిన్నర్" అని చెప్పి. తను వెళ్ళిపోతుంది అన్నట్టు వాళ్ళిద్దరితో చెప్పగానే జున్ "అదేంటి అలా వెళ్ళిపోతుంది? మీ ఇద్దరు ఆర్డర్ చేసి తింటూ ఉండండి. నేను తనని తీసుకొస్తా" అని చెప్పి బయటికి వెళ్తాడనమాట. సో, బయటికి వెళ్ళగానే తనని ఆపుతూ ఉంటే, "ఎక్కడికి వెళ్తున్నావు?" అంటే, "నాకిప్పుడే గుర్తొచ్చింది. ఒక పార్ట్ టైమ్ జాబ్ ఉంది. నేను చేసుకోవాలంటే." "అదేంటి అలా వెళ్తారు? డిన్నర్ అయిన తర్వాత వెళ్ళొచ్చు కదా!" అంటే, "నాకు టైం లేదు" అన్నట్టు చెప్తుంది. "ఒక్క నిమిషం ఆగండి. మీరు బ్యాడ్ నేమ్ అని చెప్పి నాకు తెలిసింది కదా! నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. మీరెక్కడికి వెళ్ళాలనుకున్నా" అంటే, "అవసరం లేదు. నేను టాక్సీ బుక్ చేసుకున్నా" అన్నట్టు తనంటుందనమాట. "లేదు నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తా" అని చెప్పేసి పెద్దగా తనని అడ్మైర్ చేస్తూ ఉంటాడనమాట. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళనే చూస్తూ ఉంటారు. దానికి డాంగ్ చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీలయ్యి, "ఏంటి ఇతను ఇలా చేస్తున్నాడని" చెప్పేసి, "సరే మీరే డ్రాప్ చేయండి నన్ను పదండి" అని చెప్పేసి తీసుకెళ్తుంది. మన ఫెయి వచ్చేసి లీతో ఇలా మాట్లాడుతూ ఉంటుందనమాట. "ఎప్పటినుండో నీకొకటి చెప్పాలనుకుంటున్నాను. బట్ చెప్పలేకపోతున్నాను. సో, యాక్చువల్‌గా ఏంటంటే రేపు ఎలాగో ఇప్పుడు నేను కంపెనీలో జాయిన్ అవ్వబోతున్నాను. బట్ అగైన్ మనిద్దరం మళ్ళీ సేమ్ ఫ్లాట్‌లో ఉన్నాము. ఇప్పుడు ఎలాగో మనిద్దరం సింగిల్ కాబట్టి ఇద్దరం ఇలా కలిసి ఉండడం కరెక్ట్ కాదేమో. ప్లస్ ఒకే కంపెనీ అయ్యుండి, ఒకే క్లయింట్‌కి వర్క్ చేస్తూ ఇలా ఉండడం కూడా బయట ఎవరికైనా తెలిస్తే చాలా బావుండదు. సో, మీరెందుకు బయటికి వేరే ఫ్లాట్ చూసుకోకూడదు" అన్నట్టంటే, "ఏంటి నేనే నీకు హెల్ప్ చేశాను జాబ్ వచ్చేదానికి. బట్ ఇప్పుడు నన్నే నువ్వు బయటికి పొమ్మని చెప్తున్నావా? మన రూల్ ప్రకారం ఎవరి దగ్గరైతే మనీ ఉంటుందో వాళ్ళు వెళ్దామని చెప్పి అనుకున్నాం కదా!" అంటే, "అవును నా దగ్గర మనీ ఉన్నాయని నేనెక్కడ చెప్పాను" అని చెప్పేసి తన బ్యాంక్ వాళ్ళని చూపిస్తాడనమాట. లీ సరే ఒప్పుకుంటున్నాను. మనీ అంతా ఏం చేశారంటే, "ఏమో నాకు తెలీదు" అన్నట్టు అంటాడు. "రేపటి నుండి మీకు సేవింగ్ ఎలా చేయాలో నేనే నేర్పిస్తాను" అన్నట్టు తనంటుంది. నెక్స్ట్ డే నుండి అనుకున్నట్టే ఫెయి డైరెక్టర్ ఫ్రాంక్ కింద కంపెనీలో ప్రాజెక్ట్ టీమ్‌లో జాయిన్ అవుతుందనమాట. సో, వాళ్ళు ఫ్యామిలీ ఫ్యాన్ గ్రూప్‌కి వెళ్తారు ఆ రోజు. సో, అందరూ టీమ్ అంతా వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళగానే డైరెక్టర్ ఫ్రాంక్ ఫెయితో క్లియర్‌గా చెప్తుందనమాట. "అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్టేట్మెంట్స్‌లో అవన్నీ నువ్వు ఎక్కువ మాట్లాడకు. సైలెంట్‌గా ఉండు. నేను హ్యాండిల్ చేసుకుంటా" అన్నట్టు క్లియర్‌గా చెప్తుంది. అప్పుడు ఓకే అని చెప్తుందనమాట. ఇంతలో అక్కడికి మన లీ ఇంకా వాళ్ళ టీమ్ కూడా వచ్చేస్తారు. సో, వాళ్ళందరిని ఇన్వైట్ చేసి వాళ్ళ ఆఫీసెస్ ఎక్కడున్నాయో అక్కడ చూపిస్తారు. వాళ్ళ ప్లేస్ ఏ ఏరియా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు వర్క్ అప్పుడు అని చెప్పేసి. ఇది డైరెక్టర్ ఫాంగ్ వాళ్ళ టీమ్‌కి, అలాగే ఇది మిస్టర్ లీ వాళ్ళ టీమ్‌కి అన్నట్టు చూపిస్తూ ఉంటారనమాట. సో, ఎలాగో లంచ్ టైమ్ అవుతుంది కాబట్టి మీ అందరికి నేను మంచిగా అరేంజ్ చేశాను. తర్వాత ఎలాగో మీటింగ్ ఉంది కదా! లంచ్ తర్వాత. సో, మనందరం ఇప్పుడు వెళ్లి లంచ్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళందరిని అక్కడికి తీసుకువెళ్తాడనమాట. అక్కడ అందరూ సెట్ అయిపోతారు. అతనొచ్చేసి ఫస్ట్ అందరికి టోస్ట్ చేస్తాడు. అందరూ ఇక్కడ డ్రింక్ చేస్తారనమాట. తర్వాత ఇంక అందరూ నార్మల్‌గా క్యాజుయల్‌గా మాట్లాడుకుంటున్నప్పుడు డైరెక్టర్ లియో రావట్లేదు. ఎందుకంటే కొంచెం ఎమర్జెన్సీ ఉంది. వాళ్ళ డాటర్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడికొస్తుంది ఇప్పుడు మీతో మాట్లాడడానికి అన్నట్టంటే, ఓహ్! అవునా అన్నట్టని ఇంత లోపల తను రానే వస్తుందనమాట. ఎవరో కాదు షీయూ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! షాంగ్‌లీ ఫాంగ్ వైస్ ప్రెసిడెంట్ షీయూ అని చెప్పి. సో, తనకిప్పుడు అసిస్టెంట్‌గా వాంగ్ ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు లోపలికొస్తారనమాట. లోపలికి రాగానే మన ఫెయి అతన్ని చూడగానే షాక్ అయిపోతుంది. అతను ఇక్కడేం చేస్తున్నాడు అని చెప్పేసి. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.